హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి సండేదండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే అంటే ఆనందంగా ఉండే రోజండి. ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉంటాం కదండీ! ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అనుకుంటామండి. మనకైతే ఎప్పుడూ ఇంట్లో పనులైతే తప్పవండి. ఎప్పుడూ చేసుకోవాల్సిందే. కానీ సండే అయితే ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటాం కాబట్టి వాళ్ళకి నచ్చిన వంటలైతే చేసి వాళ్ళకి పెడితే మనకి తృప్తిగా ఉంటాదండి. పొద్దున్నే అయితే క్లీనింగ్ అంతా చేసుకొని ఇంట్లో కొంచెం టీ అయితే పెట్టి, టీ తాగిన తర్వాత పిల్లలకైతే టిఫిన్‌కైతే ఆమ్లెట్ వేశానండి. టిఫిన్ అయితే చేయడం అయ్యిందండి. కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని కిచెన్‌లోకైతే వచ్చానండి. ఇవాళైతే మా ఇంట్లో అయితే బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. మా ఇంట్లో అయితే బిర్యానీ తినడానికైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ బిర్యానీ చేస్తూ ఉంటాను. ఫుడ్ విషయంలో మటుకి మేమెప్పుడూ బయటైతే బిర్యానీలైతే ఎక్కువ తెప్పించుకోమండి. ఎందుకంటే బయట వాటికంటే మన ఇంట్లో వండుకుంటేనే మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. అందుకే ఎక్కువగా మా ఇంట్లో అయితే కుకింగ్ చేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటామండి. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందు అయితే బిర్యానీకి రైస్ అయితే కడిగి పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత చికెన్ అయితే క్లీన్ చేసి చికెన్‌లో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పసుపు, ఆయిలు, సాల్టు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి పెరుగు, నిమ్మరసం ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ అయితే చేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుంటున్నా. కర్రీ వండేటప్పుడు ఇలా చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళైతే బిర్యానీ, కర్రీ కూడా బాగా కుదిరిందండి. పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి. రోజు అయితే మనము లంచ్ బాక్సుల్లో అయితే హడావిడిగా అయితే కుకింగ్ అయితే చేసి, వండి బాక్సుల్లో అయితే పెట్టేస్తామండి. వాళ్ళకిష్టమైనవి మనం కూడా చేయలేం కదండీ! అదే సండే వచ్చిందంటే అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి, అందరికీ ఇష్టమైన వంటలు చేసుకొని తింటే మనకి ఆనందంగా ఉంటుందండి. మీరు కూడా సండే వచ్చిందంటే మీ ఫ్యామిలీకి ఇష్టమైనవి వండి పెడుతున్నారండి? వండి పెడితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు చెప్పండి. బిర్యానీ అయితే చేద్దాం రండి. ముందైతే స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టానండి. పెట్టిన తర్వాత దాంట్లో ఆయిలు, నెయ్యి అయితే వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, పలవ సరుకులైతే వేసుకున్నానండి. అవి అయితే వేపుతున్నాను. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసి వేపుతున్నాను. దాంట్లో అయితే ఓ టమాటా కట్ చేసి వేసానండి. అవి కూడా బాగా మగ్గపెట్టుకుంటున్నాను. అవి బాగా మగ్గేటప్పుడు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఆయిల్‌లో అయితే మగ్గబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం కారం, ఇవన్నీ బాగా వేగిన తర్వాత
ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. దాంట్లో అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి మూత పెట్టి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టిన రైస్ అయితే అందులో వేసుకొని బాగా తిప్పి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసింది బాగా నానింది. తర్వాత పకోడీ అయితే వేద్దామని వేరేగా అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. కలిపేసి అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. సిమ్‌లో పెట్టి మగ్గబెట్టుకుంటున్నాను. ఈ లోపల అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేద్దాం. ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు వేసి బాగా వేగించుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గబెట్టాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత దాంట్లో సరిపడగా వాటర్ అయితే పోసుకోవాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ లోపల మిక్సీ గిన్నెలో అయితే గసగసాలు 10 జీడిపప్పు వేసి పొడి అయితే చేసుకొని చికెన్ కర్రీలో అయితే వేసుకోవాలి. కూర మరింత టేస్ట్‌నిస్తుంది. కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ లోపల బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ బాగా కుక్ అయింది. చికెన్ కూడా రెడీ అయిపోయింది. మంచి జ్యూసీగా వచ్చింది. వంట ఇంత అయిపోయిన తర్వాత భోజనాలన్నీ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ చేద్దామని పప్పు చెక్కలైతే తయారు చేస్తున్నాం. ఈ లోపల అయితే మా చిన్న పాప అయితే నేను చేస్తానని చెప్పి అది తీసుకొని పిండి అయితే కలుపుతుందండి. ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసి కలుపుతుందండి. 4 గ్లాసులు బియ్య పిండి అయితే వేసి దాంట్లో పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టేసామండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసామండి అందులో. దాంట్లో కొంచెం బటర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటే బాగా గుల్లగా వస్తాయండి అప్పడాలు. దాంట్లో పచ్చిశనగపప్పు నానబెట్టింది, పెసరపప్పు వేసుకుంటే మరింత టేస్ట్‌గా ఉంటాయండి అప్పడాలు. ఆ తరువాత వేడి నీళ్ళతో పిండి అయితే బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పూరీ ప్రెషర్ మీద పెట్టి చిన్న చిన్న గోళీలుగా ఒత్తుకుంటే అప్పడాలు రెడీ అవుతాయి. అలాగా అన్నీ రెడీ చేసిన తర్వాత ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. అంతేనండి అప్పడాలు రెడీ. తర్వాత నువ్వుల ఉండలు కూడా చేద్దామని కొంచెం నువ్వులు, కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టి నువ్వుల ఉండలైతే రెడీ చేశానండి. ఇవైతే పిల్లలు స్కూల్‌కైతే పట్టుకెళ్లరు గానీ, స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు స్నాక్స్ కింద అయితే
పొద్దున్న తెచ్చిన కూరగాయల్లో అయితే రేపటికి కర్రీకైతే చిక్కుడుకాయలైతే ఒలుచుకొని పెట్టుకుంటున్నానండి. పొద్దున్నే అయితే మార్నింగ్ హడావిడిగా ఉంటది కదండీ! అవి ఒలిచి బాక్స్‌లో అయితే పెట్టుకుంటే పొద్దున్నే కర్రీ చేయడానికి ఈజీగా ఉంటదండి. ఇవన్నీ అయిన తర్వాతయితే ఇంట్లోకైతే కొన్ని సరుకులు లేవని డీమార్ట్‌కయితే వెళ్ళామండి. వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ పట్టుకొచ్చానండి. వాటిలతో పాటు పిల్లలకి హెల్తీగా ఉండాలని డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చానండి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే తీసి ఈవినింగ్ అయితే పిల్లలకైతే పకోడీ వేద్దామని చికెన్ పకోడీ అయితే వేస్తున్నానండి. అంతేనండి ఈ వ్లాగ్ వచ్చి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.